గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారతంలోని విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 92 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 93వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుందాం. అలానే ఈ క్షేత్ర పాలకుడైన ప్రసన్నాంజనేయ స్వామికి నమస్కారం చేసుకుందాం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జై చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. దుర్యోధనుడు పుట్టగానే గాడిదలు అరిచిస్తే వాటికి ప్రతిధ్వనిగా నక్కలు అరిచినాయట. అది విన్న ధృతరాష్ట్రుడు వెంటనే బెదిరిపోయాడు. మరి భీష్ముడిని పిలిచాడు, విదురుణ్ణి పిలిచాడు. వాళ్ళతో అన్నాడు, మన వంశానికి వన్నె తెచ్చేవాడు యుధిష్ఠిరుడు. అతను మన కులానికి ఇప్పుడు జ్యేష్ఠుడు. అయితే యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు తర్వాత పెద్దవాడు దుర్యోధనుడు. అతడు రాజు అవుతాడా? ఈ విషయం గురించి ఆలోచించి నాకు చెప్పండి అంటే, ఆ మాటలు అట్లా అన్నాడో లేదో మళ్ళీ క్రూర జంతువులన్నీ పెద్దగా అరిచినాయట. అమంగళాన్ని సూచిస్తూ నక్కలు కూడా వచ్చాయి. ఇలా అశుభ శకునాలను గుర్తించిన విదురుడు, ఆ తర్వాత ఇతర బ్రాహ్మణులు కూడా, మహారాజా, నీ పెద్ద కుమారుడు పుట్టగానే భీకరమైన శకునాలు వినపడ్డాయి. దీన్ని బట్టి నీ కొడుకు తప్పనిసరిగా వంశం మొత్తాన్ని నాశనం చేస్తున్నాడని తెలుస్తున్నది, నాశనం చేయబోతున్నాడని తెలుస్తున్నది. కాబట్టి ఇతన్ని వదిలించుకుంటాం ఉత్తమం. ఇతన్ని కనుక నువ్వు ఉంచుకుంటే ఉపద్రవం జరుగుతుంది. ఈ ఒక్కడిని విడిచిపెట్టువయ్యా, నీకు ఇంకా 99 మంది కొడుకులు ఉన్నారు కదా. అలా చేసి నీ వంశానికి, లోకానికి క్షేమాన్ని కలిగించు. వంశం కోసం వ్యక్తిని వదిలేయచ్చు, అలానే గ్రామం కోసం వంశాన్నే వదిలేయచ్చు, అలానే జనపదం కోసం గ్రామాన్నే వదిలేయచ్చు. ఇక ఆత్మరక్షణ కోసం దేశాన్ని కూడా విడిచిపెట్టవచ్చు. ఈ రీతిగా ఎంతగా చెప్పినా కూడా పుత్ర స్నేహంతో ధృతరాష్ట్రుడు మాత్రం ఆ పని చేయలే. తర్వాత ఒక ఆడపిల్ల కూడా కలిగింది ధృతరాష్ట్రుడు. పెరుగుతున్న గర్భంతో గాంధారి లేవలేని సమయంలో ఒక వైశ్యకాంత ధృతరాష్ట్ర మహారాజుకు పరిచర్యలు చేసింది. మరి ఆమెతో సంసారం చేశాడు ఈ ధృతరాష్ట్ర మహారాజు. ఆమెకు కూడా ఒక కొడుకు పుట్టాడు. ఈ ప్రకారంగా 100 మంది కొడుకులు ప్లస్ కూతురు. వీళ్ళు కాకుండా వైశ్యపుత్రుడైన యూయుత్సుడు అతని పేరు. ఇలా మొత్తం 102 మంది పిల్లలు. అప్పుడు జనమేజయుడు అడుగుతున్నాడు, నువ్వు ఇంతకుముందు 100 మంది కొడుకుల విషయమే చెప్పావు కానీ కూతురు విషయం చెప్పలేదు. నువ్వు ఇప్పుడు వైశ్యపుత్రుడు యూత్సుడు గురించి, కూతురు గురించి చెబుతున్నావు. మరి వ్యాస మహర్షి గాంధారికి 100 మంది కొడుకులనే కదా వరం ఇచ్చాడు. ఈ కూతురు ఎలా పుట్టింది? ఈ వైశ్యపుత్రుడు ఎలా కలిగాడు? నాకు చెప్పాల్సింది అని అడిగాడు. అప్పుడు పైగా 100 ముక్కలే చేసినట్టు కూడా చెప్పావు. మళ్ళీ గాంధారి గర్భవతి కాలేదు కదా, ఆమె కూతురు ఎట్లా పుట్టిందయ్యా? ఈ సందేహాలన్నీ తీర్చవలసిందని అడిగాడు. అప్పుడు జనమేజయ మహారాజుతోటి వైశంపాయన
ఋషి వైశంపాయనుడు, బ్రాహ్మణుడైన వైశంపాయనుడు చెప్తున్నాడు. అంటే ఆయన వ్యాస శిష్యుడు జనమేజయుడు అడిగితేనే మా పూర్వీకుల చరిత్ర చెప్పమని, నాయన నేను దాన్ని జయం అనే పేరుతో గ్రంథస్థం చేశానయ్యా, నా శిష్యులకు బోధించాను. వైశంపాయనుడు ఉన్నాడు ఇక్కడ, నా శిష్యుడు, అతను చెప్తాడు నీకు అంటే జనమేజయుడికి చెప్తుంటాడు. మళ్ళీ జనమేజయుడు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటాడు. వైశంపాయనుడు, నాయన చక్కని ప్రశ్న అడిగావు, సమాధానం చెప్తా విను. మహా తపస్వి అయిన వ్యాసుల వారు ఆ మాంసం ముద్దను స్వయంగా నీళ్లతో తడిపి ముక్కలు చేశాడు. ఆ ముక్కలను దాది చేత నేతితో నిండిన పాత్రలో పెట్టించాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి గాంధారి కుమార్తెలతోటి అనుబంధాన్ని భావించుకొని ఈ విధంగా ఆలోచించింది. ఎవరు? గాంధారి కాస్త మనసులో అమ్మాయి కలగాలని కోరుకుందన్నమాట. ఒక కూతురు పుడితే బాగుంటుంది నాకు అనుకున్నది. ఈ 100 మంది కొడుకులు కాక మరొక చిన్న కూతురు కూడా పుడితే నా భర్త దౌహిత్రుల వలన కలగబోయే పుణ్యలోకాలను కూడా పొందగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు కొడుకులు చనిపోతారు, ఒక్కొక్కప్పుడు ఏంటి భారతంలోనే జరిగింది ఈ విషయం. మరి దిక్కెవరయ్యా అంటే కూతురు కొడుకుల వల్ల కూడా ఉద్ధరింపబడతారు, దౌహిత్రులు అంటారు. వాళ్ళ వల్ల పుణ్యలోకాలు పొందగలుగుతారనమాట. అందుకోసం ఆమె అలా ఆలోచించింది. అందులో స్త్రీలకి కూతురు అల్లుడు అంటే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. అందువల్ల తాను అనుకున్నదనమాట, నా కొడుకులతో పాటు దౌహిత్రులు కూడా కావాలి అనుకున్నది ఆమె. నేను గనక తపస్సు సరిగ్గా చేసుంటే ఖచ్చితంగా నా కూతురు కూడా పుట్టాలి అని. అంతలోనే వ్యాస భగవానుడు మాంసం ముద్దను స్వయంగా విభజించి 100 వరకు లెక్కించి ముద్దలను గాంధారితో అన్నాడు, వీరు 100 కొడుకులు, నేను అసత్యమాను. అయితే ఇంకొక మాంసం ముద్ద మిగిలి ఉన్నది, అది దౌహిత్ర సంబంధి. దీని నుండి నువ్వు కోరినట్లుగా సౌభాగ్యవతి అయిన కూతురు నీకు కలుగుతుంది అన్నాడు. ఇంకో నేతికుండం తెప్పించాడు అప్పటికప్పుడు ఆయన, దాన్ని అందులో ఉంచాడు. ఇదిగో ఈ రీతిగా అమ్మాయి దుశ్శల పుట్టిందయ్యా. రేపు మనం కథని ఇంకొక భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.